హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆష. ఇవాళ వీడియో వచ్చేసి పిల్ల తల్లులకి పాలు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. నాకు తెలిసి అయితే 100% వరకు అయితే పాలైతే ప్రతి ఒక్కళ్ళకి పడతాయండి. కాకపోతే కొద్దిగా పడతా ఉంటాయి కొంతమందికి. ఆ కొద్ది వాటిని మనం ఎక్కువ వచ్చేటట్టు మనం వాటిని చేయాలన్నమాట. నా ఇద్దరు పిల్లలప్పుడు గూడా నాకు ఈ సిట్యుయేషన్ అనేది ఎదురైందండి. పాలు అంటే నాకు స్టార్టింగ్ పడ్డాయి కానీ తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత కొద్దిగా తగ్గడము అలా అనిపిచ్చిందనమాట. అయితే నాకు మా అమ్మ వాళ్ళు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉంటారు గదా! ఇంకా వాళ్ళందరూ నాకైతే కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళిచ్చిన టిప్స్ మాత్రం నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. ఆ టిప్స్‌ని మీకు నేను చెప్పబోతున్నానండి. ఈ టిప్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి పాలైతే బాగా వస్తాయన్నమాట. ఫస్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి కారం అండి. మనం ఫస్ట్ అన్నం తింటా ఉంటాం గదా! ఫస్ట్ ఒక 3, 4 ముద్దలు ఖచ్చితంగా వెల్లుల్లి కారంతో తినాలి. వెల్లుల్లిలు మనం అన్నంలో ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే వెల్లుల్లితో మనకి పాలనేది ఇంప్రూవ్ అవుతాయన్నమాట. వెల్లుల్లి ఔషధం లాంటిదని కూడా చెప్పొచ్చు మనం. నెక్స్ట్ టిప్ వచ్చేసి దొండకాయ కర్రీ అండి. దొండకాయ కర్రీతో కూడా మనకి పాలనేది పుష్కలంగా పడతాయన్నమాట. అప్పటి వాళ్ళు గూడా చాలా వరకు మన పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా సరే దొండకాయ తినండి, దొండకాయ వల్ల మనకి పాలెక్కువ పడతాయని గూడా చెప్తా ఉంటారు. అంటే మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు గదండీ! ఎక్కువగా వాళ్ళు సజెస్ట్ చేసింది నాకైతే దొండకాయ కర్రీ అనమాట. అదైతే అంటే దాంట్లో టమాటాలు అవి ఏమి వేయకుండా ఓన్లీ ఫ్రై మాత్రమే తినేదాన్ని. చాలా బాగా పాలైతే ఇంప్రూవ్ అయ్యాయండి నాకైతే. గంటలోనే పాలు పెరగాలంటే వెల్లుల్లి రెబ్బలుంటాయి గదండీ! ఆ వెల్లుల్లి రెబ్బల్ని పాలల్లో వేసి మంచిగా ఉడికించాలనమాట. ఉడికించిన తర్వాత కొద్దిగా స్మాష్ చేయాలి వాటిని మెత్తగా జేసి పాలన్నీ ఇంకే వరకు దగ్గరగా ఉడికించి వాటిని గూడా తినొచ్చండి. చాలా బాగా పాలైతే ఒక గంటలోనే మనకైతే ఇంప్రూవ్ అయితే అవుతాయన్నమాట. అది తిన్న తర్వాత మళ్ళీ భోజనం గూడా చేయాలండి. అది తిన్న ఒక 10 నిమిషాలకి మనం భోజనం చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక గంటలో పాలనేవి పెరుగుతాయన్నమాట. చాలామంది వెల్లుల్లి టిప్ చెప్తారు కదా! కానీ ఎప్పుడు పడితే అప్పుడు తినేసి పాలు పెరగలేదని చెప్పి చెప్తా ఉంటారు. అలా కాదండి. అన్నం తినే ఒక 10 నిమిషాల ముందు ఈ వెల్లుల్లిది ఇది చేసుకొని తినాలి. అది తిన్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత భోజనం చేసేయండి. కరెక్ట్‌గా ఒక గంటలోనే మీకైతే పాలనేది ఖచ్చితంగా పడతాయి. నాకైతే అలానే పడ్డాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాము అండి. మార్నింగ్ బ్రష్ చేస్తాం గదా! బ్రష్ చేసిన వెంటనే నేనైతే వాము తినేదాన్ని. ఇగ ఒక టీ స్పూన్ అంత వామయితే తినేదాన్ననమాట. బ్రష్ చేసిన వెంటనే వాము ఇంకా చెప్పాలి అంటే ఒక వెల్లుల్లి రెప్ప కూడా 2 కలిపేసి గట్టిగా పస్స నవిలేసి మింగేసేదాన్ని. ఇంకా ఒకవేళ మనకి నోరు మండుతది అని అనుకునే వాళ్ళు ఒక్క వామ ఒకటైనా బ్రష్ చేసిన వెంటనే తినేసేయండి. కొద్దిగా వాతం గూడా తగ్గుతది. దానివల్ల పాలు గూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయండి. ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే సొంఠి ఉంటుంది గదా! ఆ సొంఠిని మెత్తగా పొడిలా చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, నెయ్యి గూడా వేసుకొని తినేదాన్ననమాట నేను. మీరు గూడా అలా చేయండి. చాలా బాగా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుంది. ఇవి డైలీ చేయాలండి. ఒక రోజు చేసి ఇంకో రోజు చేయకుండా మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తే మాత్రం అసలు మనకి యూజ్ అనేది ఉండదనమాట. నేను ఇవన్నీ తిన్నయే అండి. ఇవన్నీ తినడం వల్ల కూడా నా ఇద్దరు పిల్లలకు గూడా పాలైతే పుష్కలంగా వచ్చాయన్నమాట. వీటన్నిటిని పాటిస్తే ఖచ్చితంగా మనకి పాలనేది ఖచ్చితంగా పడతాయండి. పిల్లలకు కూడా కడుపు నిండితే మంచిగా నిద్రపోతారండి నైట్ పూట. ఒకవేళ వాళ్ళ కడుపు నిండకపోతే అస్సలు నిద్రపోరండి. బాగా ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ కడుపు నిండింది అని మనకెట్లా తెలుస్తది అనంటే, పిల్లలు మనం పాలిచ్చినప్పుడల్లా ఊకే యూరిన్‌కైతే వెళ్తా ఉంటారండి. అలా ఊకే యూరిన్‌కి వెళ్తే పిల్లల కడుపు నిండుతుంది అని అర్థమండి. మన పాలు కూడా వాళ్ళకి మంచిగా సరిపోతున్నాయని అర్థం. ఒకవేళ లేదు యూరిన్ కూడా పొయ్యట్లేదు, బాగా ఏడుస్తున్నారంటే వాళ్ళ కడుపు నిండట్లేదు అని అర్థం. ఇంకా మనం అలా అర్థం చేసుకొని మనమైతే మన పాలనైతే ఇంప్రూవ్ చేసుకోవాల్సయితే ఉంటుంది. పాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చెప్పిన ఇవన్నీ ఖచ్చితంగా టిప్స్ అనేది మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇదండి వీడియో. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.